31/1/2024 మార్నింగ్ సెషన్ కెమిస్ట్రీ పేపర్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ అవుట్ ద ఫైనల్ ప్రోడక్ట్. ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ క్వశ్చన్. ఏమి ఇచ్చారంటే CH3 CH2 CH2 Br. ఇది ఆల్కహాలిక్ KOH ట్రీట్ అవుతుంది. ఆల్కహాలిక్ KOHతో ట్రీట్ చేశారు. ఏ అనే కాంపౌండ్ వచ్చింది. ఏ HBrతో ట్రీట్ చేశారు. బి అనే కాంపౌండ్ వచ్చింది. బిని ఏక్వియస్ KOHతో ట్రీట్ చేశారు. సి అనే కాంపౌండ్ వచ్చింది. ABC అంటే సి ఫైనల్ ప్రోడక్ట్ సి మాత్రమే అడిగారు, కానీ అన్నీ కనుక్కోవాల్సిందే మనం. ఇక్కడ CH3 CH2 Br ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే ప్రొపేన్ 1 mole, నెక్స్ట్ ప్రొపేన్ 2 mole, నెక్స్ట్ ప్రొపీన్, ఫోర్త్ ఆప్షన్ ప్రొపేన్ అని ఇచ్చారు. ఇక్కడ 4 ఆప్షన్స్లో నువ్వు ఫస్ట్ దీన్ని మ్యాథమెటిక్స్లో ఎట్లా చేసినామో అట్లే కన్వర్షన్స్ చేసుకుంటూ రావాలి, డిపెండింగ్ ఆన్ ద మెకానిజం. ఇక్కడ ప్రొపైల్ బ్రోమైడ్ లేదా 1-bromopropane when it is treated with alcoholic KOH, okay, dehydrohalogenating agent, elimination reaction అది ఫస్ట్ Br లీవింగ్ గ్రూప్ అండ్ దెన్ మనకు ది ఇట్ H లీవ్స్ ఫ్రమ్ ద అడ్జసెంట్ కార్బన్ ఆటమ్, కాబట్టి HBr లీవ్ అవుతుంది. అండ్ యూ హ్యావ్ వాట్ ఈస్ ద కాంపౌండ్ ప్రొపీన్ వస్తుంది. ఓకే, ఇది ఏ కాంపౌండ్. దీనికి ఏం చేశారు, నెక్స్ట్ HBr యాడ్ చేశారు. HBr యాడ్ చేస్తే ఇది ఆల్కీన్. HBrతో ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ టేక్స్ ప్లేస్ అకార్డింగ్ టు Markovnikov rule. Markovnikov rule says that the electrophile will go to that carbon atom where it is rich in hydrogen. That is, it will go to that carbon atom so as to form the most stable carbocation. Therefore, what is the product that is being formed? CHBr, 2-bromopropane form అవుతుంది. 2-bromopropane on treatment with aqueous KOH, OH minus ions nucleophiles. కాబట్టి Br is replaced with OH, and what is the product? Final product is CH3 CHOH CH3. దీని పేరు IUPAC నేమ్. వాడు అడిగింది ప్రొపేన్, దట్ ఈస్ 1 mole ప్రొపేన్, 2 mole ప్రొపేన్ అండ్ ప్రొపేన్. ఇది కదా ఆప్షన్స్. మరి ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర OH గ్రూప్ ఉంది అండ్ 3 కార్బన్స్ ఉన్నాయి, కాబట్టి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ వన్? ప్రొపేన్ 2 mole. ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ప్రొపేన్ 2 mole అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంటైన్ amphoteric oxides? Amphoteric oxides ఆర్, అంత క్వశ్చన్ రాసాడడానికి కష్టం కాబట్టి సింపుల్గా amphoteric oxides ఆర్ అంటే ఈ ఆప్షన్స్లో నువ్వు amphoteric oxidesను సెలెక్ట్ చేసుకోవాలి. SnO2 అండ్ SiO, నెక్స్ట్ SiO2, నెక్స్ట్ SnO2 అండ్ PbO2, ఫోర్త్ వన్ CO అండ్ SiO. పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ నుంచి రైట్కి వస్తున్నాం అనుకో, ఆటోమేటిక్గా నాన్ మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతూ పోతుంది, మెటాలిక్ క్యారెక్టర్ నీకు డిక్రీజ్ అవుతూ పోతుంది. కాబట్టి యాక్టివ్ మెటల్స్ నుంచి సెమీ మెటల్స్, మరి తర్వాత ఇట్లా వస్తాయి. కాబట్టి ఇక్కడ 14th గ్రూప్ వాటివే రాసింది. ఫస్ట్ తీసుకున్నాం అనుకో, టిన్ మరి లెడ్. కొంచెం టిన్ ఆక్సైడ్ అండ్ లెడ్ ఆక్సైడ్స్, దే ఆర్ amphoteric in nature. కాబట్టి ఇక్కడ CO అనుకో,
CO, it is neutral oxide. SiO, it is slightly weakly acidic in nature. SiO2 acidic oxide. కాబట్టి ఇక్కడ నీకు SnO2 and PbO2 they are amphoteric in nature. Okay, these two are amphoteric. ఇది మెమరీ బేస్డ్ కూడా కాబట్టి యూ కెన్ ఈజీలీ మెమరైజ్ అబౌట్ దీస్ ఓన్లీ మనకు ప్రాపర్టీస్ వరకే కాబట్టి యూ కెన్ ఈజీలీ మెమరైజ్ ఇట్. ఓకే, దిస్ ఈస్ ద ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రియాక్షన్. ద ఎక్స్ప్రెషన్ ఫర్ కేసీ ఫండమెంటల్స్ మీద అడిగిన క్వశ్చన్. అంటే కేసీ వాల్యూ ఎట్లా మనం రాయగలుగుతాం అనేది ఐడియా ఉంటే చాలు. ఏమి రియాక్షన్ అంటే కొద్దిగా ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ అయ్యేటట్టుగా ఇచ్చారు క్వశ్చన్. ఏమిటి అంటే ఐరన్ థయోసయనేట్, ఓకే, అండ్ ఇక్కడ 2+, ఇట్ ఈస్ మెయింటైనింగ్ ఈక్విలిబ్రియం విత్ Fe3 plus SCN minus. You have to write the Kc value. What is the Kc? Kc question mark. Kc ఎట్లా రాస్తారు చెప్పండి? ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. ప్రోడక్ట్స్ ఏవి దీంట్లో? దట్ ఈస్ Fe3 plus and SCN minus. Therefore మనకు Fe3 plus concentration into SCN minus concentration by FeSCN 2+. ఇది కేసీ వాల్యూ. కాబట్టి ఈ ఆప్షన్ ఎక్కడుందో చూసుకోవడం 4 ఆప్షన్స్లో ఇది కరెక్ట్ ఆప్షన్. ఓకే, next question, on which factor electrical conductivity of electrolytic cell depends on? Okay, electrical conductivity means conductivity always depends on the mobility of the ions. Whenever you take an electrolytic solution, automatically the ions move towards the respective electrodes, and that conductivity depends on what factors? Number 1, first one, concentration of the electrolyte. Okay, concentration of the electrolyte, the first option. Second option is nature of the electrolyte. Okay, next, third one, temperature. Fourth one, nature of the electrolyte. That is, conductivity doesn't depend on. That is the main thing. If you look at the first one, concentration of the electrolyte, if you go on increasing the concentration of the electrolyte concentration పెరిగితే ఆటోమేటిక్గా ఎలక్ట్రోలైట్ డివైడ్ అయ్యి క్యాటయాన్స్ యానయాన్స్ ఇస్తుంది. ఈ క్యాటయాన్స్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, యానయాన్స్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అయాన్స్ ఇంటరాక్షన్ ఎక్కువవుతుంది, ఆటోమేటిక్గా మొబిలిటీ ఆఫ్ ద అయాన్ తగ్గిపోతుంది. కాబట్టి కండక్టివిటీ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, కాబట్టి కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా కండక్టివిటీ ఈజ్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్. నెక్స్ట్ వన్, నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ మనకు 2 టైప్స్ ఉంటుంది, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, వీక్ ఎలక్ట్రోలైట్. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ దే ప్రొడ్యూస్ మోర్ అయాన్స్, వీక్ ఎలక్ట్రోలైట్ ప్రొడ్యూస్ లెస్ నెంబర్ ఆఫ్ అయాన్స్. కాబట్టి వాటి కూడా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ హ్యాస్ మోర్ కండక్టెన్స్, వీక్ ఎలక్ట్రోలైట్ హ్యాస్ లెస్ కండక్టెన్స్. కాబట్టి దీని మీద కూడా డిపెండ్ అవుతుంది. నెక్స్ట్, టెంపరేచర్. మొబిలిటీ ఆఫ్ ద అయాన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై టెంపరేచర్. ఎందుకంటే నువ్వు టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినావు అనుకో, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద అయాన్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా కండక్టివిటీ ఈజ్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్. దేర్ఫోర్ ఫస్ట్ 3 ఫ్యాక్టర్స్ కండక్టివిటీ డిపెండ్స్. వాడేమన్నాడు, కండక్టివిటీ డజంట్ డిపెండ్ ఆన్ అన్నాడు. కాబట్టి ఆటోమేటిక్గా నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్, ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్, బికాస్ ions are attracted to the charge that resides on the
ఎలక్ట్రోడ్స్. కాబట్టి ఇక్కడ యానోడు క్యాథోడు వాటి నేచర్ మీద డిపెండ్ అవుతుంది, దాని మీద ఛార్జ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, దానికి అంటే బ్యాటరీకి కలుపుతాం కదా, ఆ బ్యాటరీకి కలిపిన దాన్ని బట్టి దాని మీద డిపెండ్ అవుతుంది, కానీ నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ మీద డిపెండ్ కాదు. కాబట్టి 4th ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ ఫాలోయింగ్ ఎలిమెంట్స్. ఏమేమి ఇచ్చారు? సల్ఫర్, ఇంకొక ఎలిమెంట్, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ వాల్యూస్, ఆర్డర్ చెప్పమన్నారు, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఓకే, సల్ఫర్, బ్రోమిన్, ఫ్లోరిన్ అండ్ ఆర్గాన్, వీటి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆర్డర్. ఓకే, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ తీసుకొని మనం ఆర్డర్ ప్రకారం రాయాలి. జనరల్గా ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ దేని మీద డిపెండ్ అవుతుంది? నెంబర్ 1 సైజ్ ఆఫ్ ద యాటమ్, నెక్స్ట్ ఎలక్ట్రాన్ రిపల్షన్స్, అంటే యాడెడ్ ఎలక్ట్రాన్కు ఆ యాటంలో ఉండే ఎలక్ట్రాన్స్కు మధ్య ఉండే రిపల్షన్స్ మీద డిపెండ్ అవుతుంది. మరి ఇక్కడ మొత్తం దీంట్లో హయ్యెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ వాల్యూస్ ఉండేది హాలోజన్స్. హాలోజన్స్లో క్లోరిన్ ఇవ్వలేదు, ఇక్కడ బ్రోమిన్ ఫ్లోరిన్ ఇచ్చాడు. కాబట్టి ఆటోమేటిక్గా ఫ్లోరిన్ హయ్యెస్ట్ అవుతుంది. ఓకే, ఫ్లోరిన్ హయ్యెస్ట్ అవుతుంది. ఇది చిన్న లాజికల్, ఫ్లోరిన్ తర్వాత ఏది వస్తుంది? బ్రోమిన్ వస్తుంది. నెక్స్ట్ సల్ఫర్కు నెక్స్ట్ యాటమ్ ఏమవుతుంది? హాలోజన్స్ తర్వాత మరి నీకు చాల్కోజన్స్ వస్తుంది, దట్ ఈస్ 16th గ్రూప్ ఎలిమెంట్స్, కాబట్టి సల్ఫర్ అవుతుంది. లాస్ట్ ఆర్గాన్కి వచ్చే వాళ్ళకి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ వాల్యూస్ పాజిటివ్ ఉంటాయి, ఎందుకంటే స్టేబుల్ ఎలిమెంట్ కదా. కాబట్టి ఆర్డర్ ఎట్లా వస్తుందా? ఫ్లోరిన్ హయ్యెస్ట్, తర్వాత ఏది వస్తుంది? బ్రోమిన్, తర్వాత సల్ఫర్, తర్వాత ఆర్గాన్. దీనికి 1 2 3 4 అని ఇచ్చేసి అన్న ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఇదే ఆర్డర్ ABCD అని చెప్పేసి ఆర్డర్ అన్న ఇచ్చి ఉండొచ్చు. ఓకే, కాబట్టి ఇది జస్ట్ మనకు పీరియాడిక్ టేబుల్లోది ఫండమెంటల్ మీద ఉండే క్వశ్చన్ ఇది. ఓకే, ఇది ఆర్డర్ ఉంటే అదే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్పీసీస్ హ్యావింగ్ కార్బన్ విత్ sextet of valence electrons and acts as a electrolyte is called as. Okay, one is carbanion. Options ఇక్కడ ఏముండాలి మనకు? కార్బన్ షుడ్ కంటైన్ 6 electrons. 6 electrons ఉండి మనకు ఎలక్ట్రోఫైల్గా యాక్ట్ అవ్వాలి, అంటే పాజిటివ్ ఛార్జ్ ఉండాలి. ఓకే, ఇక్కడ కార్బేనియాన్. కార్బేనియాన్ ఈ ఆప్షన్ మనకు వెంటనే యానయాన్ కాబట్టి నెగిటివ్ ఛార్జ్. ఇది ఎలక్ట్రోఫైల్ అంటే ఎలక్ట్రాన్ అట్రాక్టింగ్ స్పీసీస్, కాబట్టి పాజిటివ్ ఛార్జ్ ఉండాలి, కాబట్టి ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ కార్బోకాటయాన్ అని ఇచ్చారు. ఓకే, కార్బోకాటయాన్ కార్బేనియాన్ అనుకోండి, ఇక్కడ ఆర్ డాష్ ఆర్ డబుల్ డాష్ కార్బన్ కంటైనింగ్ ఏ నెగిటివ్ ఛార్జ్, 8 electrons ఉంటాయి, కానీ వాడు హెక్స్టెట్ కాన్ఫిగరేషన్ ఇచ్చాడు. కాబట్టి కార్బోకాటయాన్లో నీకు 6 electrons ఉంటాయి, కాబట్టి కార్బోకాటయాన్ నీకు కరెక్ట్ ఆప్షన్. సరే, నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూద్దాం. ఫ్రీ రాడికల్, నెక్స్ట్ నైట్రీన్. ఓకే, వీటిలో అన్నీ మనకు ఫ్రీ రాడికల్, నైట్రీన్, దే ఆర్ నాట్ ద ఆప్షన్స్. మనకు 6 electrons ఉండేటివి మనకు కార్బోకాటయాన్. దేర్ఫోర్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద కాంపౌండ్ విచ్ ఈజ్ వైట్ ఇన్ కలర్. ఓకే, విచ్ ఈజ్ వైట్ ఇన్ కలర్. దిస్ ఈజ్ ఆల్సో మెమరీ బేస్ అండ్ ఆడ్ మెన్ అవుట్, అంటే నీకు తెలిసిన కలర్స్ ఏదైనా ఉంటే ఆటోమేటిక్గా కాంపౌండ్ కలర్స్ తెలిసి ఉంటే అది ఎలిమినేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు కరెక్ట్ ఆప్షన్ బయట పడుతుంది. జింక్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్, థర్డ్ ఆప్షన్ FeSO4, ఫెర్రస్ సల్ఫేట్, మనకు FeCl3.
ఓకే. కాపర్ సల్ఫేట్ మనకు బ్లూ కలర్లో ఉంటుంది, FeSO4 పేల్ గ్రీనిష్ కలర్లో ఉంటుంది, ఫెర్రిక్ క్లోరైడ్ ఎల్లో కలర్లో ఉంటుంది. కాబట్టి ఇది కలర్డ్ కాంపౌండ్స్ ఇవి. మరి కలర్లెస్ అంటే వైట్ కలర్ ఉండేది ఏది? ఆటోమేటిక్గా జింక్ సల్ఫేట్. నువ్వు సెంట్రల్ యాటమ్ మెటల్ యాటమ్ యొక్క ఆ అయాన్ యొక్క అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ని తీసుకొనున్నా మనం జడ్జ్ చేయొచ్చు. ఓకే, అవి మెమరీ లేకపోతే ఆటోమేటిక్గా ద ఫస్ట్ జింక్ 2+ అయాన్ D10 కాన్ఫిగరేషన్ కాబట్టి అదే కలర్లెస్, లేదా డ్యూ టు క్రిస్టలైన్ స్ట్రక్చర్ ఇట్ అపియర్స్ వైట్. ఓకే, కాబట్టి జింక్ సల్ఫేట్ వైట్ కలర్లో ఉంటుంది. దట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. Find the rate constant for the first order gaseous reaction. Okay, A gives rise to B plus C. This is the gaseous reaction. You have to find out the rate constant. ఇక్కడ నీకు ఆప్షన్స్లో నీకు అంటే స్టూడెంట్స్ మెమరైజ్ చేసిండేది కాబట్టి ఇంకా డీటెయిల్గా ఇచ్చుంటాడు. PI అంటే ఇట్ ఈస్ ఇనిషియల్ ప్రెషర్ ఆఫ్ A. ఓకే, నెక్స్ట్ PT ఈజ్ ప్రెషర్ ఆఫ్టర్ టైమ్ T. pressure of the gas, total pressure after time T. Okay, and నువ్వేం చేయాలి? రేట్ కాన్స్టెంట్ ఈ PI PT వాటి దీంట్లో కనుక్కోవాలి. కొద్దిగా అనాలిసిస్ చేద్దాం ఎట్లా కనుక్కోవచ్చు అని. మనకు రేట్ కాన్స్టెంట్ ఫస్ట్ ఆర్డర్ అనుకోండి, ఎట్లా? K = 2.303 by T log of the concentration of the reactant at 0 time by concentration of the reactant at time T. ఇది మరి మోల్స్ అనేది కాన్సన్ట్రేషన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెషర్. P = CRT. కాబట్టి ప్రెషర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్. A gives rise to B plus C. టైం 0 దగ్గర PI ఇనిషియల్ ప్రెషర్, కాబట్టి ఇది 0 ఇంకా ఇనిషియల్ కాబట్టి BC ఫామ్ అయ్యి ఉండవు. డ్యూరింగ్ రియాక్షన్ X మోల్స్ లేదా X ప్రెషర్ రియాక్టింగ్. ఇక్కడ X ప్రెషర్ ఇక్కడ క్రియేట్ అవుతుంది, X ప్రెషర్ ఫర్ ద C ఈజ్ బీయింగ్ క్రియేటెడ్. కాబట్టి టైం T దగ్గర ఏమవుతుంది? PI మైనస్ X, ఇది X వస్తుంది. ఓకే, కాబట్టి ఇక్కడ నీకు టోటల్ ప్రెషర్ ఎంత అవుతుంది చెప్పండి? టోటల్ ప్రెషర్ = PI మైనస్ X ప్లస్ X ప్లస్ X అంటే ఏమవుతుంది? X క్యాన్సిల్ అయితే PT = PI ప్లస్ X అవుతుంది. మరి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఇవి రెండే కదా. దిస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అట్ 0 టైమ్. దిస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, PI మైనస్ X డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అట్ టైమ్ T. కాబట్టి ఇక్కడ మనకు ఈక్వేషన్ రాసుకుంటే దీనికి K = 2.303 by T log of the reactant concentration. Reactant is concentration of A at 0 time by concentration of A at time T. Concentration directly proportional to the pressure. కాబట్టి ఏం చెప్పొచ్చు? therefore 2.303 by T, okay, log of what is the concentration at 0, that is directly proportional to the కాబట్టి PI మైనస్ X ఎంత అవుతుంది? ఇక్కడ X మనకు PT మైనస్ PI అవుతుంది. నౌ
you substitute 2.303 by T log of Pi by Pi minus PT, okay, plus Pi అయితే ఇప్పుడు ఏమొస్తుందా 2.303 by T అంటే పక్కన ఇట్లా సపరేట్గా వర్కౌట్ చేసుకునే కన్నా అది చూస్తూ ఉండగానే వర్కౌట్ చేస్తే ఇంకా తొందరగా టైం క్యాల్కులేషన్ వస్తుంది, టైం సేవ్ అవుతుంది నీకు. T 2Pi మైనస్ PT ఇది K వాల్యూ. ఇది ఏ ఆప్షన్ ఉంటే అది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అసర్షన్ రీజను ఇచ్చారు. ఏంటి అసర్షన్ ఏమి ఇచ్చారంటే pKa వాల్యూ ఆఫ్ ఫినాల్, pKa ఆఫ్ ఫినాల్ ఈజ్ 10.9 10 లేదా 10 ఎంతో ఇచ్చారు. వైల్ దట్ ఆఫ్ ఇథనాల్ pH, while that ethanol pKa value is 15.9. రీజన్ ఏమి ఇచ్చాడంటే ఇథనాల్ ఈజ్ స్ట్రాంగర్ యాసిడ్ దాన్ ఫినాల్. ఫినాల్ కన్నా ఇథనాల్ స్ట్రాంగర్ యాసిడ్ అంటారు. ఫినాల్ ఫార్ములా ఏమి C6H5OH అంటే బెంజీన్ రింగ్ ఉంటుంది. ఓకే, వెన్ ఇట్ ఈస్ గివ్స్ H ప్లస్ ఫినాక్సైడ్ అయాన్ వస్తుంది. ఈ ఫినాక్సైడ్ అయాన్ స్టెబిలైజ్డ్ బై రెజనెన్స్. ఓకే, అదే ఇథనాల్ అనుకోండి C2H5OH, ఇది H ప్లస్ ఇస్తే ఇథాక్సైడ్ అయాన్ ఉంటుంది. ఇథాక్సైడ్ అయాన్ ఈజ్ నాట్ స్టెబిలైజ్డ్ బై అయన్ రెజనెన్స్. కాబట్టి ఇక్కడ ఫినాల్ తొందరగా ఫినాక్సైడ్ అయాన్ ఇచ్చేసి అంటే మోర్ H ప్లస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దేర్ ఫోర్ ఫినాల్ ఈజ్ మోర్ అసిడిక్ దాన్ ఇథనాల్. మరి అసిడిక్ స్ట్రెంగ్త్ pKa వాల్యూస్ ఎలా ఉంటాయి? దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అసిడిక్ స్ట్రెంగ్త్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద pKa. కాబట్టి స్ట్రాంగర్ ద యాసిడ్ లెస్ ద pKa అండ్ వీకర్ ద యాసిడ్ మోర్ ద pKa వాల్యూ. కాబట్టి ఇథనాల్ ఈజ్ హ్యావింగ్ మోర్ pKa వాల్యూ దాన్ ఫినాల్. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అసర్షన్ కరెక్ట్. వాట్ అబౌట్ రీజన్? ఇథనాల్ ఈజ్ స్ట్రాంగర్ యాసిడ్ అన్నాడు. దట్ ఈజ్ నాట్ ట్రూ. దేర్ఫోర్ ఏ ఈజ్ కరెక్ట్, ఆర్ ఈజ్ ఇన్కరెక్ట్ అని ఉండే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ షోస్ పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌట్స్ లా? ఓకే, పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌట్స్ లా అంటే ఇది లిక్విడ్ సొల్యూషన్స్కి సంబంధించింది. ఏమని క్వశ్చన్ ఇచ్చారు? విచ్ షో పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌట్స్ లా. అంటే ఇది ఫండమెంటల్ మీదే ఉండే క్వశ్చన్. జనరల్గా లిక్విడ్ సొల్యూషన్స్ టూ టైప్స్. ఏమిటి? ఐడియల్ సొల్యూషన్స్, నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అని. లిక్విడ్ సొల్యూషన్స్ టూ టైప్స్. ఓకే, ఐడియల్ సొల్యూషన్స్, నాన్ ఐడియల్ సొల్యూషన్స్. ఐడియల్ సొల్యూషన్స్ అంటే ఏంటి? విచ్ ఒబే రౌట్స్ లా. దెన్ విచ్ ఒబే రౌట్స్ లా అంటే ఇంటరాక్షన్స్ బిట్వీన్ the component liquids, it is equal to the interactions after mixing. కాబట్టి ఇక్కడ ఐడియల్ సొల్యూషన్స్ అంటే AA ఇంటరాక్షన్స్ అండ్ BB ఇంటరాక్షన్స్ షుడ్ బి సేమ్ విత్ ద AB ఇంటరాక్షన్స్. అదే నాన్ ఐడియల్ సొల్యూషన్. నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటే విచ్ డజంట్ ఒబే రౌట్స్ లా. దీంట్లో టూ టైప్స్ ఉంటాయి, పాజిటివ్ డీవియేషన్, మరి తర్వాత నెగిటివ్ డీవియేషన్. పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌట్స్ లా అంటే ఏముంటుంది అంటే AA ఇంటరాక్షన్స్, ఓకే, అండ్ BB ఇంటరాక్షన్స్
దే ఆర్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఏబి. అంటే ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఎక్కువ ఇంటరాక్షన్స్ ఉంటాయి, కలిపినప్పుడు వీకెండ్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇది ఎట్లా ఉండాలంటే ఇంటరాక్షన్స్ అంటే జనరల్గా అయితే పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రూట్స్ అంటే ఆల్కహాల్ వాటర్ జనరల్గా తీసుకునేది, లేదా మనకు ఒకటి పోలారు అంటే ఒకవైపు పొలారిటీ ఉండి ఒక పోలార్ మాలిక్యూల్ ఉండి నాన్ పోలార్ మాలిక్యూల్ ఉన్న అదే ఆప్షన్ అవుతుంది. అంటే ఏది ఇచ్చారో చూద్దాం. మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ నీకు క్లోరోఫామ్ బెంజీన్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ అసిటోన్ కార్బన్ డైసల్ఫైడ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇది మెమరీ బేస్డ్ యాక్చువల్గా. నెక్స్ట్ అసిటోను క్లోరోఫామ్ బోత్ ఆర్ పోలార్. ఫోర్త్ ఆప్షన్ నీకు ఇక్కడ CH3 CON CH3 అండ్ అన్లీన్ ఇచ్చారు. బోత్ ఆర్ పోలార్ ఇక్కడ, కాబట్టి ఆటోమేటిక్గా సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. దేర్ఫోర్ అసిటోన్ అండ్ CS2 ఈజ్ అన్ ఎగ్జాంపుల్ విచ్ షోస్ పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రూట్స్. నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ అసర్షన్ రీజన్. noble gases, okay, have very high boiling point. Next reason ఏమి ఇచ్చారు? noble gases have strong dispersion forces. Noble gases have strong dispersion forces. Okay, therefore they liquefy at a low temperature. Therefore they are having a high boiling point. That is the reason that they have given. They are having high boiling point. Okay, briefly I have written the question. Okay, ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నోబుల్ గ్యాసెస్ హ్యావ్ వెరీ లో బాయిలింగ్ పాయింట్ ఉంటుంది, కానీ హై బాయిలింగ్ పాయింట్ ఇచ్చారు కదా, కాబట్టి అసర్షన్ రాంగ్. ఎందుకని? నోబుల్ గ్యాసెస్లో వాండర్వాల్స్ ఫోర్సెస్ ఉంటాయి, దట్టు లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్ ఉంటాయి. కాబట్టి అవి మనకు లిక్విఫై అవ్వడానికి చాలా తక్కువ టెంపరేచర్ పడుతుంది, కాబట్టి లో బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి, అది ఉండాలి. చూద్దాం ఇక్కడ. అంటే రీజన్ ఏమి ఇచ్చాడు చూడండి. రీజన్ మనకు స్ట్రాంగ్ డిస్పర్షన్ ఫోర్సెస్ అన్నాడు. డిస్పర్షన్ ఫోర్సెస్ ఏమైపోతాయి? డౌన్ ద గ్రూప్. మనకు హీలియం టు మనకు కిందికి జెనాన్ వచ్చేంత వరకు, రెడాన్ రేడియో యాక్టివ్. ఓకే, జెనాన్ వచ్చేంత వరకు మనం ఇఫ్ వీ మూవ్ డౌన్ ద గ్రూప్ ఆటోమేటిక్గా యాజ్ ద మాలిక్యులర్ వెయిట్ ఇంక్రీజెస్ డిస్పర్షన్ ఫోర్సెస్ ఇంక్రీజెస్. అంతేకాని వీటికి అన్నిటికీ అసలు వాండర్వాల్స్ ఫోర్సెస్ వీక్ కదా, కాబట్టి ఇక్కడ రీజన్ కూడా రాంగ్. స్ట్రాంగ్ డిస్పర్షన్ ఫోర్సెస్ అన్నాడు, దట్ ఈస్ రాంగ్. అండ్ ఆల్సో అది రీజన్ కాబట్టి దీనికి హై బాయిలింగ్ పాయింట్ అన్నాడు, దట్ ఈస్ ద లాస్ట్ వన్. దే ఆర్ హ్యావింగ్, దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ హ్యావింగ్ హై బాయిలింగ్ పాయింట్, దట్ ఈస్ నాట్ ట్రూ. దేర్ఫోర్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ఫాల్స్. Here is statement 1 and statement 2. ఒక కాంపౌండ్ ఇచ్చారు, ఆ కాంపౌండ్ CH2 taken thrice, okay, CH2 C double bond O CH3, okay. Idi, what is the IUPAC name? 7-hydroxy heptane 2-one. ఓకే, స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారంటే IUPAC నేమ్
OH is taken as a main functional group in IUPAC system. OH is taken as, ఇది statement 1, statement 2. Okay, OH is taken as a main functional group అన్నాడు. ఇది కూడా మెమరీ బేస్డ్ కదా, IUPAC నేమ్లో కదా. ఏమిటిది, ఇది కరెక్టో కాదో చూద్దాం. ఇక్కడ కీటోనిక్ గ్రూప్ ఉంది. ఓకే, టోటల్ కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయో అది రూట్ వర్డ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. 1 2 3, ఇక్కడ 3 6 7, కాబట్టి హెప్టేన్ రూట్ వర్డ్ కరెక్ట్. ఓకే, కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ కూడా ఉంది. మరి తర్వాత ఇక్కడ ఏముంది, ఇది ఏం గ్రూప్, ఇది కీటోనిక్ గ్రూప్. కాబట్టి సెకండ్ దట్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ ప్రియారిటీ కదా. ఎట్లా ఉంటుంది ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ, కార్బాక్సిలిక్ యాసిడ్, తర్వాత దాని డెరివేటివ్స్, తర్వాత ఏమొస్తుంది ఆల్డిహైడ్, తర్వాత కీటోను, తర్వాత ఆల్కహాల్, ఇది కదా ఆర్డర్. కాబట్టి కీటోను మనకు మెయిన్ ఫంక్షన్ గ్రూప్, ఆల్కహాల్ కాదు. కాబట్టి స్టేట్మెంట్ 2 రాంగ్ అయిపోతుంది. ఇది OH ఈజ్ టేకెన్ యాజ్ ఏ హై ప్రియారిటీ అని ఇచ్చాడు. కాబట్టి మనకు స్టేట్మెంట్ అంటే పూర్తిగా రాయలేదు ఇది. కాబట్టి మెయిన్ ఫంక్షన్ గ్రూప్ యాక్చువల్గా, కాబట్టి ఇది రాంగ్ అయింది. అండ్ వాడు ఇది OH అనేది ఏమిటి, ఇంకా ఆటోమేటిక్గా సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. ఇప్పుడు ఇది మెయిన్ ఫంక్షన్ గ్రూప్ కాబట్టి OH సబ్స్టిట్యూయెంట్. మరి OH గ్రూప్ సబ్స్టిట్యూయెంట్ అయితే ఏమని పేరుస్తాం, హైడ్రాక్సీ అంటాం. ఎక్కడ ఉంది అది, 7th కార్బన్ దగ్గర ఉంది. కాబట్టి 7 హైడ్రాక్సీ హెప్టేన్ 2 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్, ఇన్కరెక్ట్. Next question, adsorption principle is used in, okay, number 1 distillation. Next, distillation ante it is a method of separating the liquid mixture simply by boiling the liquid mixture and condensing the vapors. Kabatti distillation, it is a technique in which is used for the liquid mixture whose boiling point is డిఫరెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 40. కాబట్టి డిస్టిలేషన్ లిక్విడ్ మిక్చర్ అసలు అబ్జార్ప్షన్ టెక్నిక్కే యూజ్ చేయరు. డిఫరెన్షియల్ ఎక్స్ట్రాక్షన్, ఇఫ్ మిక్చర్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ వన్ సాల్వెంట్ అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ అనదర్ సాల్వెంట్, దెన్ ఇట్ కెన్ బి సపరేటెడ్. అంటే ఇంప్యూరిటీస్ నీకు వాటర్లో కరిగినాయి, ఇంప్యూరిటీస్ వీటిలో ఆల్కహాల్లో కరగట్లేదు, ఓకే, లేదా ఈథర్లో కరగట్లేదు, ఈథర్లో కాంపౌండ్ డిసాల్వ్ అవుతూ ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా అవి మిక్స్ చేసేసి మనము సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ద్వారా మనం వీ కెన్ సపరేట్ ద థింగ్స్. కాబట్టి డిఫరెన్స్ ఆర్ డిఫరెన్షియల్ ఎక్స్ట్రాక్షన్ ద్వారా నువ్వు అలా సపరేట్ చేయొచ్చు. దట్ డజంట్ ఇన్వాల్వ్ అబ్జార్ప్షన్ టెక్నిక్. కాబట్టి ఇక్కడ నీకు గుర్తుకు లేకపోయినా మిగతావి ఎలిమినేట్ చేసుకుంటే vacuum distillation. Vacuum distillation is nothing but distillation under reduced pressure. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము, కాంపౌండ్స్ మనకు డికాంపోజ్ అవుతూ ఉంటే, బాయిలింగ్ పాయింట్ రీచ్ అవ్వకముందే డికాంపోజ్ అవుతూ ఉంటే వాక్యూమ్ డిస్టిలేషన్ యూజ్ చేస్తాం. కాబట్టి ఈ 3లో నీకు అబ్జార్ప్షన్ అనే టెక్నిక్కే రాదు. అబ్జార్ప్షన్ టెక్నిక్ అంటే క్రోమటోగ్రఫీలోనే వచ్చేది. ఏమిటి క్రోమటోగ్రఫీ? ది మెథడ్ ఆఫ్ సపరేటింగ్ ద మిక్చర్ ఆన్ ద స్టేషనరీ ఫేస్ బై మీన్స్ ఆఫ్ మొబైల్ ఫేస్ ఈస్ కాల్డ్ ద క్రోమటోగ్రఫీ. ఇది 2 టైప్స్ ఉంటుంది, అబ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ. ఓకే, నీకు అబ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ, పేపర్ క్రోమటోగ్రఫీ. అబ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీలో కాలం క్రోమటోగ్రఫీ, థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ అని ఉంటుంది. ఈ 2 కాలం క్రోమటోగ్రఫీ, థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ అబ్జార్ప్షన్ మీద డిపెండ్ అవుతాయి. కాబట్టి ఏదవుతుందా, 4th ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకు, హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ హ్యావ్ sp3 హైబ్రిడైజ్డ్ సెంట్రల్ ఆటమ్స్ అని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, sp3 హైబ్రిడైజ్. బాగా గుర్తుపెట్టుకోండి, sp3 మనం చూసుకోవాలి. H2O ఏంటి, NH3, SiO2, ఇంకొక SO2,
నెక్స్ట్ CO అండ్ బోరాన్ ట్రైఫ్లోరైడ్. వీటి హైబ్రిడైజేషన్ రాసుకుంటే చాలు, లేదా ఫార్ములా ఉంది కదా, ఒకవేళ నీకు గుర్తుకు లేకపోతే హైబ్రిడైజేషన్స్ ఫార్ములా బట్టి V+M+R-C/2. V అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, M అంటే నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ యాటమ్స్, మరి తర్వాత C అనేది ఛార్జ్. నువ్వు పాజిటివ్ ఛార్జ్ అయితే సబ్స్ట్రాక్ట్ చేస్తావు, నెగిటివ్ ఛార్జ్ అయితే యాడ్ చేస్తావు, డివైడెడ్ బై 2. ఇక్కడ ఉందనుకోండి ఆక్సిజన్ 6/2 8/2 అంటే 4 sp3. కాబట్టి ఒక కాంపౌండ్ వచ్చేసింది NH3. నైట్రోజన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 + 3/2 కాబట్టి ఇది కూడా sp3నే. నెక్స్ట్ SiO2. SiO2 14th గ్రూప్. ఇది పొలిమరిక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ సిలికాన్ టెట్రాహెడ్రలీ attached to 4 oxygen atom and each oxygen atom is attached to 2 silicon atoms. కాబట్టి ఇది పొలిమరిక్ స్ట్రక్చర్. దీంట్లో కూడా sp3 హైబ్రిడైజేషన్. SO2లో sp2 sp, ఇది sp2. కాబట్టి sp3 హైబ్రిడైజర్ ఎన్ని ఉంటాయి చెప్పండి? 3. H2O NH3 SiO2. ఓకే, కాబట్టి ఇది మెమరీ బేస్డ్. ఇంకా ఏమన్నా మాలిక్యూల్స్ ఇచ్చి ఉండొచ్చు, బట్ ఇక్కడ ఇచ్చిన మెమరైజ్ చేసిండే ఆ మాలిక్యూల్స్లో అయితే ఇవి 3. కాబట్టి 3 ఈజ్ ద ఆన్సర్. ద స్పిన్ ఓన్లీ, నెక్స్ట్ క్వశ్చన్, ద స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ కాంప్లెక్స్ అయాన్. దట్ కాంప్లెక్స్ అయాన్ ఈజ్ NiNH3 taken 6 times 2+. That is given as x into 10⁻⁻1. ఓకే, H2O ఏంటి? ఇది కాంప్లెక్స్ అయాన్. H2O ఏంటి చెప్పండి? సరే, వన్స్ అగైన్ ఐ రిపీట్ దట్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ కాంప్లెక్స్ అయాన్ NiNH3 taken 6 times 2+. It is given as x into 10⁻⁻1 Bohr magnet. Okay, the value of x is, ఇది క్వశ్చన్. ఇక్కడ నికెల్ కాంప్లెక్స్. ఇది నికెల్ ఎంత ఉంది? ఆక్సిడేషన్ స్టేట్ 2+. అంటే నికెల్ 2+ కాన్ఫిగరేషన్ చూస్తే మనకు 3d8 కాన్ఫిగరేషన్ ఉంటుంది. 3d8లో మనకు లిగాండ్ ఎట్లా ఉంటుంది? NH3 ఈజ్ వీక్ లిగాండ్. వీక్ లిగాండ్ కాబట్టి ఇక్కడ దెర్ ఈజ్ నో పెయిరింగ్ టేక్స్ ప్లేస్. కాబట్టి ఇక్కడ 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి వాట్ వుడ్ బి ద మ్యాగ్నెటిక్ మూమెంట్? స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ at n into n+2. దట్ ఈస్ రూట్ ఆఫ్ 2 into 2 + 2 √8 అవుతుంది. √8 వాల్యూ ఎంత? 2√2 into 1.414 that is 2.828 అవుతుంది. అండ్ దిస్ ఈజ్ 1. కానీ వాడు ఇచ్చింది ఏంటి? 10⁻⁻1. కాబట్టి 28.28 into 10⁻⁻1 అని రాసుకోవచ్చు. కాబట్టి 28 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 1 Faraday of electricity is passed, okay, in copper sulfate solution, or if 1 Faraday electricity is used in the discharging of copper 2+ ions, then the mass of copper deposited is, okay, 1 Faraday okay, 1 Faraday is used, then
What is the mass of copper plus copper used is mass of copper deposited. It is equal to equivalent weight of copper. Equivalent weight of copper. What is the equivalent weight of copper? Atomic weight 63.5 by 2. Okay. What it will be? It will be 31.75 or nearly equal to 32. Therefore, if it is integer question, 32 is the answer. Next question. Total number of different alkanes formed when the following mixture is subjected to electrolysis. What is that one? సోడియం అసిటేట్ ఒకటి ఇచ్చారు ఏక్వియస్ సొల్యూషన్. మరి తర్వాత సోడియం ప్రొపనయేట్ ఇచ్చారు. అంటే డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్. కాబట్టి డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఎన్ని విధాలుగా ఇది ఫ్రీ రాడికల్ మెకానిజం ద్వారా చెప్తారు. కాబట్టి CH3 జాయిన్ అవుతుంది, ఇదొక కాంపౌండ్. నెక్స్ట్ CH3C2H5 జాయిన్ అవ్వచ్చు, కాబట్టి CH3C2H5. మరి తర్వాత C2H5 ఈ ఆల్కేన్స్ ఫామ్ అవుతాయి. ఏంటిది? దిస్ ఈజ్ ఈథేన్, ఇది ప్రొపేన్, ఓకే, ఇది బ్యూటేన్. కాబట్టి 3 types of alkanes are being formed by the electrolysis of this one. What is the name of the electrolysis? It is Kolb's electrolysis. Therefore, these are formed at anode along with carbon dioxide. Next question. Moles of methane required, stoichiometric quotient, okay, required for formation of 22 grams of carbon dioxide, okay, on combustion. Then what is the combustion reaction? CH4 plus 2O2. ఇప్పుడు ఇది ఇంటీజర్ క్వశ్చన్. ఇది CH4 plus 2O2 gives rise to CO2 plus 2H2. మరి ఇక్కడ మోల్స్ ఆఫ్ మీథేన్ రిలేటెడ్ టు కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ ఏంటి? అకార్డింగ్ టు దిస్ వన్ 1 mole గివ్స్ 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, అంటే 44 grams కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాము. ఇక్కడ 22 grams కార్బన్ డైఆక్సైడ్ వస్తే మనకు ఎన్ని మోల్స్? కాబట్టి ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇది 44కి 1 mole, 22 grams ఎంత? 0.5 moles. వాడు ఏమిచ్చారు? m ఇంటూ 10⁻⁻2 అని ఇచ్చాడు. m ఇంటూ 10⁻⁻2 రావాలంటే దీన్ని మనకు 50 ఇంటూ 10⁻⁻2 అని రాసుకోవచ్చు. కాబట్టి 50 మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ హ్యావ్ sp3 హైబ్రిడైజ్డ్ సెంట్రల్ ఆటమ్? దీంట్లో నంబర్ ఆఫ్ కాంపౌండ్స్ హ్యావింగ్ sp3 గుర్తుపట్టాలి. BF3, BeCl2, NH3, CH4, H2O, SO2. అంటే మెమరైజ్ చేసిండేటివి ఇవి. మనకు ఈ దీంట్లోనే మనం చదువుకున్నాం sp3 మాలిక్యూల్స్ నంబర్ ఎంత అని. ఇక్కడ చూడండి NH3, BF3లో sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది, ఓకే. BeCl2లో మనకు ఇట్ పొసెస్ sp హైబ్రిడైజేషన్. NH3 sp3, ఇది sp3, H2O sp3, SO2 sp2, ఇది sp. కాబట్టి sp3 నంబర్ ఆఫ్ కాంపౌండ్స్ హ్యావింగ్ sp3 హైబ్రిడైజ్డ్ సెంట్రల్ ఆటమ్స్ హౌ మెనీ ఆర్ దేర్? ఎన్ని ఉంటాయి ఇక్కడ?
NH3 CH4 H2O. కాబట్టి 3 కాంపౌండ్స్కు sp3 హైబ్రిడైజర్ సెంట్రల్ ఆటమ్స్ ఉంటాయి. నెక్స్ట్, హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్ ఎలక్ట్రోడ్స్ ఇన్ బ్యాటరీస్? ఎలక్ట్రోడ్స్ గురించి మనకు ఆల్రెడీ ఈ కమర్షియల్ సెల్స్లో చదువుకొని ఉంటాం. ఓకే, ఏమేమి మెటల్స్ ఇచ్చారు? జింక్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్, జింక్ మెర్క్యూరీ అంటే అమాల్గమ్ ఇచ్చారు, జింక్ అమాల్గమ్ ఇచ్చారు. లెడ్, మనకు గ్రాఫైట్, ఇంకా ఏమన్నా ఇచ్చుండొచ్చు. ఇది మెమరీ బేస్డ్ కాబట్టి మనకు ఇవి 4 ఇచ్చారు. ఆల్ ఆఫ్ దెమ్ దే ఆర్ యూజ్డ్ ఎస్ ఎలక్ట్రోడ్స్. మనకు ప్రైమరీ సెల్స్ కానీ సెకండరీ సెల్స్ కానీ ఎలక్ట్రోడ్స్ ఇవన్నీ మీకు గుర్తుకుంటే ఆల్రెడీ ఈ ఎలక్ట్రోడ్స్ అన్నీ వచ్చాయి కదా. కాబట్టి 4 మనకు నంబర్ ఆఫ్ మెటల్స్ ఆర్ నంబర్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎలక్ట్రోడ్స్ ఇన్ బ్యాటరీస్ అంటే ఈ 4 యూజ్ చేస్తారు. కాబట్టి 4 ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఎనర్జీ ఆఫ్ రేడియేషన్ హ్యావింగ్ ఎ వేవ్ లెంగ్త్ 242 నానోమీటర్స్. ఓకే, ఇది వేవ్ లెంగ్త్ ఇచ్చారు. అండ్ ఎనర్జీ ఈజ్ టర్మ్డ్ యాజ్ x ఇంటూ 10⁻⁻19 జౌల్స్ అన్నారు. ఓకే, దెన్ ఫైండ్ ద నియరెస్ట్ ఇంటీజర్ టు ద x. మరి ఫోటాన్కు ఈ ఫోటాన్ లేదా ఎనర్జీ ఆఫ్ రేడియేషన్ వేవ్ లెంగ్త్ ఇచ్చారంటే హౌ కెన్ యూ ఫైండ్ అవుట్ ద ఎనర్జీ? ఎనర్జీ కెన్ బి క్యాలిక్యులేటెడ్ hc/λ. హెచ్ వాల్యూ వాడు ఇచ్చాడు, హెచ్ ఇలా తీసుకోమని ఇచ్చాడు, 6.6 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్ అని ఇచ్చేశారు. మరి తర్వాత స్పీడ్ ఆఫ్ ద లైట్ కూడా 3 ఇంటూ 10⁸ తీసుకోమని ఇచ్చారు మీటర్ పర్ సెకండ్. కాబట్టి హెచ్ 6.6 ఇంటూ 10⁻⁻34 అండ్ వెలాసిటీ ఆఫ్ లైట్ 3 ఇంటూ 10⁸. 242 నానోమీటర్స్ అంటే 242 ఇంటూ 10⁻⁹. వీటిని సింప్లిఫై చేస్తే అంటే ఊరికనే ఇవన్నీ ఎట్లా సింప్లిఫై చేసేది అని చెప్పే కన్నా డైరెక్ట్గా నాకు ఆల్రెడీ రెడీమేడ్ ఆన్సర్ ఉంది. ఇక్కడ 8.2 ఇంటూ 10⁻⁻19 జౌల్స్ వస్తుంది. ఓకే, కాబట్టి 8.2 నియరెస్ట్ వాల్యూ చెప్పమన్నారు కాబట్టి 8 ఇంటూ 10⁻⁻19 కాబట్టి 8x అవుతుంది. కాబట్టి ఇంటీజర్ క్వశ్చన్ కాబట్టి 8 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? ఫస్ట్ ఏం ఇచ్చాడు, CrO4 2- ఈజ్ స్క్వేర్ ప్లేనార్ అన్నారు. ఓకే, దట్ ఈజ్ రాంగ్ బికాస్ ఇక్కడ క్రోమియం అండర్గోస్ sp3 హైబ్రిడైజేషన్, క్రోమేట్ అయాన్ టెట్రాహెడ్రల్గా ఉంటుంది. కాబట్టి దిస్ ఈస్ ఏ రాంగ్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, గ్రీన్ మ్యాంగనేట్ ఈజ్ డయామాగ్నెటిక్ అన్నాడు. గ్రీన్ మ్యాంగనేట్ అయాన్ నీకు ఆటోమేటిక్గా అంటే మ్యాంగనేట్ అంటే MnO4 2- ఆటోమేటిక్గా దీనికి ఏముంటుంది +6 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది మ్యాంగనీస్కి. అప్పుడే D1 కాన్ఫిగరేషన్. ఈజ్ డయామాగ్నెటిక్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్, డైక్రోమేట్ కెన్ బి ప్రిపేర్డ్ యూజింగ్ క్రోమేట్. దట్ ఈస్ కరెక్ట్, క్రోమేట్ నుంచే తయారు చేస్తారు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ వన్. డైక్రోమేట్ ఈజ్ ప్రిపేర్డ్, మనకు క్రోమేట్ అయాన్ను H2SO4తో ట్రీట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సోడియం క్రోమేట్ నీకు సోడియం డైక్రోమేట్గా మారుతుంది. ఆ డైక్రోమేట్ మరి తర్వాత ఎక్స్చేంజ్ రియాక్షన్ ద్వారా పొటాషియం డైక్రోమేట్గా మారుస్తారు. ఓకే, డైక్రోమేట్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ క్రోమేట్. సారీ, వన్స్ అగైన్ I repeat this one. Dichromate is prepared from chromate. This is correct one. Okay, next,
డార్క్ గ్రీన్ KMnO4 ఓకే అండర్గో డిస్ప్రపోర్షనేషన్. ఇక్కడ యాసిడ్ మీడియం అని ఇచ్చారు. KMnO4 పొసెస్ ఓకే +7 ఆక్సిడేషన్ స్టేట్, మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి ఉంటుంది కాబట్టి రెడ్యూస్ అవుతుంది, అంతేగాని డిస్ప్రపోర్షనేషన్ కాదు. కాబట్టి హయ్యెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉండేది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా బిహేవ్ చేస్తుంది. అదే సెంట్రల్ యాటమ్ ఆర్ మెటల్ యాటమ్కు లోయెస్ట్ ఉందనుకోండి, ఇట్ బిహేవ్స్ అస్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకే కాబట్టి ఇక్కడ హయ్యెస్ట్ ఉంది కాబట్టి ఇట్ యాక్ట్స్ అస్ ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఉంది కాబట్టి ఇట్ నెవర్ అండర్గో డిస్ప్రపోర్షనేషన్. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. నెక్స్ట్ 5th వన్, ఇక్కడ ఫర్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అయానిక్ క్యారెక్టర్ డిక్రీజెస్. ఓకే జనరల్గా ఫేజన్స్ రూల్స్లో చెప్పుంటాం, మనకు ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సైజ్ ఆఫ్ ద మెటల్ అయాన్ డిక్రీజ్ అవుతుంది. సైజ్ ఆఫ్ ద మెటల్ అయాన్ డిక్రీజ్ అయితే కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది, అయానిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ డి బ్లాక్ ఎలిమెంట్స్ అయానిక్ క్యారెక్టర్ డిక్రీజెస్ కరెక్ట్ అవుతుంది. ఓకే డిక్రీజెస్. మరి తర్వాత ఫర్ ఇంక్రీజింగ్ ద ఆక్సిడేషన్ స్టేట్ అండి, ఫర్ ఇంక్రీజ్ ఇన్ ద ఆక్సిడేషన్ స్టేట్. కాబట్టి 2 స్టేట్మెంట్స్ మనకు కరెక్ట్ అవుతాయి, 3 మరి తర్వాత 5. కాబట్టి ఓన్లీ ట్రూ స్టేట్మెంట్స్ 2నే ఉన్నాయి.